కేసీఆర్ గారు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి చేరిక కోసం జగిత్యాల వెళ్ళే సభ ఉందనే విషయం మనందరికీ తెలుసు, ముందుగానే డిసైడ్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయటపెట్టుకున్నాడు. జనరల్గా ఒక ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండాలి. కేసీఆర్ గారి ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఓపెన్ ప్రోగ్రామ్. చాలా రోజుల క్రితమే జీవన్ రెడ్డి గారి చేరిక కోసం కేసీఆర్ గారు జగిత్యాలు వెళ్తారు అనేటువంటిది ముందుగా మీడియాలో వచ్చింది, అందరు కూడా డిసైడ్ చేసుకున్నారు. నువ్వెంత సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావంటే కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేస్తారో చూసి కరెక్ట్గా అదే టైంకు లేచి నువ్వు మైకు పట్టుకోవడం అంటే అది ముఖ్యమంత్రి స్థాయికి తగనటువంటి విషయం. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుందో నిన్న గదే జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సరే అది రేవంత్ రెడ్డి గారు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ ప్రజలకు మాత్రం కుల్లా అర్థమైంది. కేసీఆర్ గారి స్థాయి ఏందో రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టీవీ ఛానల్స్లో ఉండేటువంటి ఆన్లైన్ ఛానల్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న చూస్తే కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్లో చూసినారు. కేసీఆర్ గారి వ్యూవర్షిప్లో 10% కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యూవర్షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఇంకో లైవ్ కూడా చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో మా న్యూస్ ఛానల్లో 2000 మంది కేసీఆర్ గారిది 2K లైవ్ చూస్తూ ఉన్నారు నిన్న. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్సైటు, 54 మంది చూస్తున్నారు. ఎక్కడ 54, ఎక్కడ 2000. ఆల్ ఛానల్స్ యొక్క యూట్యూబ్ కానీ ఆన్లైన్ ఛానల్స్ కానీ అదర్ యూట్యూబ్స్ కానీ మొత్తం 36 లక్షల మంది కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూస్తే రేవంత్ రెడ్డిది 4 లక్షలు. ఒకటి ఏమైందంటే నువ్వు తెలిసినో తెలియక చేసినావో కానీ ఒకే సమయంలో జరగడం వల్ల దాని వ్యూవర్షిప్ ఎంత దీని వ్యూవర్షిప్ ఎంత ఎవరి రేటింగ్ ఏందో అర్థమైపోయింది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో కేసీఆర్ గారి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు మాత్రం కంపారిజన్ మాత్రం స్పష్టంగా అటు చూస్తే 2000 కనబడుతుంది, ఇటు చూస్తే 54 కనబడుతుంది. అటు చూస్తే లక్షల్లో ఉంటుంది, ఇటు చూస్తే వేలల్లో ఉంది. అంటే నీ పరిస్థితి ఏమైపోయిందో 2.5 సంవత్సరాల్లో ఇప్పటికన్నా తెలుసుకోను.